ఇస్తున్నారా 4000? ఎవరు ఇస్తున్నారు ఈ పెన్షన్? ఎవరు ఇస్తున్నారా? అవునా? సరే మధ్యలో ఆపేసావు సర్టిఫికేట్. ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాస్. సో ఈమెకు వచ్చిందా తల్లికి వందనం? వచ్చిందా? ఇంకా గారు 4000 పెన్షన్ ఇస్తున్నారు. నీకు ఒక్కదాని ఉంటావా? ఇంకా ఉన్నారా? పిల్లలు ఎవరు లేరా ఇక్కడ? సభ్యులు కోవూరు కోగును ముద్దుబిడ్డ అసెంబ్లీ టైగర్ మనకందరికీ తెలుసు. 1వ తేదీ మే 1వ తేదీ ఇప్పటికీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలలు అయింది. 23 నెలల్లో కూడా 1వ తేదీ కల్లా ప్రతి ఎక్కడో ఒక గ్రామంలో ప్రతి దగ్గర ఎమ్మెల్యేలమైన మేము, నాయకులమైన మేము వచ్చి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఏదైతే చెప్పారో 1వ తేదీ కల్లా 4000 పెన్షన్ ఇస్తాము అవ్వాతాతలకి, అలాగే దివ్యాంగులకి 6000, ఇంకా డిసేబుల్డ్ వాళ్ళకి 15000 ఇస్తామని చెప్పారు. అదే మాట ప్రకారం 1వ తేదీగాన సెలవు దినం వస్తే 31వ తేదీ మనము పెన్షన్లు వచ్చి ఇంటింటికి వచ్చి అందజేస్తున్నాం. స్థానిక నాయకులతో కలిసి ఇక్కడ ఉన్న సచివాలయ సిబ్బంది అందరూ మీకు ప్రతి గడప గడపకి వచ్చి ఎంతమందికి పెన్షన్ ఉందో అంతమందికి అందజేస్తున్నాం. ఇలాగా ఇప్పుడు మనం ఈ విడవలూరు మండలంలో మొత్తం 6850 మందికి 1వ తేదీ కల్లా పెన్షన్ ఇస్తున్నాం. అది ట్రావెల్ రోడ్డు ఎఫ్డిఆర్ నిధులతో 10 లక్షలు ఇచ్చాం. అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు ఆర్డిఎస్ పనులు ఆల్మోస్ట్ 40% పూర్తయి ఉన్నాయి. రాబోయే రోజుల్లో అది కూడా తొందరగా పూర్తి చేసి 3 ఫేజ్ కరెంటు కంపల్సరీగా ఇక్కడ వచ్చేటట్టు కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాము. ఆర్డిఎస్ స్కీమ్ కింద కూడా మీకు 40 విద్యుత్ పోల్స్ వేసుకోవడానికి 11 kV లైన్స్ లాగి అతి త్వరలో ఆర్డిఎస్ స్కీమ్ ద్వారా మీకు 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి కంప్లీట్ చేస్తాం విలేజ్ అంతా అని కూడా మాటిస్తున్నాను. అలాగే సిఎంఆర్ఎఫ్ ద్వారా ఈ గ్రామంలో 5 మందికి 2,89,000 ఇవ్వడం జరిగింది. మొత్తం అనగానపాడు పంచాయతీకి ఈ లెక్కను చూసుకుంటే 23 నెలల్లో 1,27,00,000 కేటాయించడం జరిగింది. ఇది 23 నెలల్లోనే. ఇంకా మనకి చాలా ఉన్నాయి నెలలు. రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ గ్రామంలో ఏమేమైతే అభివృద్ధి కార్యక్రమాలు కావాలని స్థానిక నాయకులు కోరారో అవన్నీ కూడా తప్పకుండా చేస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాను. మీకు అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దుకొని ఈరోజు ఒకవైపు సంక్షేమము ఇంకోవైపు అభివృద్ధి 2 కళ్ళులాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటూ పేద ప్రజలకు అండగా నిలుస్తూ ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పి నిరూపిస్తూ మనల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంతకన్నా కూడా ప్రతి అభివృద్ధి కార్యక్రమం పల్లెలు పట్టణాలుగా మారడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను. చూసి అక్కడ అవి జరగకపోతే నేరుగా నా దగ్గరికి రావాలని, నా దగ్గర వచ్చి మీ పనులు చేయించుకోవాలని ప్రతి గ్రామానికి ప్రతి గ్రామ నాయకుడికి అభివృద్ధి అనేది పార్టీలకు అతీతంగా గ్రామాల్లో చేస్తామని చెప్పి నేను మీకు అందరికి తెలియజేసుకుంటాను. ఎన్ని స్థలాలు ఉన్నాయి అక్కడ?
అయ్యే ఒక 150 స్థలాలు 150 స్థలాలు. దానికి మట్టి తోలితే మీకు అందరికి ఇచ్చేయచ్చా? సరే నారాయణ రేపు నుంచే దానికి పర్మిషన్ పెట్టి ఎంఆర్ఓ గారి దగ్గర మా ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు సార్ ఎక్కడ పర్మిషన్ పెట్టి ఎక్కడుందో మట్టి చూసి ఎక్కడుంది మట్టి ఇరిగేషన్ వాళ్ళు పర్మిషన్ తీసుకొని మీరు పర్మిషన్ ఇచ్చి పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ట్రాక్టర్ నంబర్లు నోట్ చేసుకొని చెరువుల నుంచి ఈ దాన్ని పూర్తి చేస్తే పర్మిషన్ ఇవ్వండి. ట్రాక్టర్ నంబర్లు నోట్ చేసుకోండి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6కి దాన్ని కంప్లీట్ చేస్తే మనం 150 మందికి ఇళ్ల స్థలాలు వస్తాయి కాబట్టి ఈ పని మీరు ఇమీడియట్ గా చేయండి.